అందరికీ నమస్కారం. ద్వాదశ జ్యోతిర్లింగాల యొక్క ప్రాముఖ్యతని మనం తెలుసుకుంటూ ఉన్నాం కదా. ఇందులో 5వ జ్యోతిర్లింగం కేదారేశ్వర జ్యోతిర్లింగం. కేదారేశ్వర్ అనేది హిమాలయాల్లోని ఒక శివాలయం. ఇది 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. శివ మహాపురాణంలో కేదారేశ్వర జ్యోతిర్లింగం యొక్క ప్రాముఖ్యతను గురించి ఒక కథ చెప్పబడింది. దీని ప్రకారం ఒకసారి విష్ణువు నరుడు మరియు నారాయణుడిగా కవల సోదరుల అవతారాన్ని తీసుకున్నాడు. వారిద్దరూ హిమాలయాల్లోని బద్రికా అటవీ ప్రాంతానికి వెళ్లి అక్కడ పార్థివ శివలింగాన్ని స్థాపించిన తరువాత తపస్సు చేయడం ప్రారంభించారు. వారి ప్రార్థనలకు సంతోషించిన శివుడు వారి ముందు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. తరువాత వరం వలె నరనారాయణుడు శివుణ్ణి అక్కడ స్థిరపరచమని కోరాడు. తద్వారా తన భక్తులందరకు తన ఉనికిని పొందగలరని అడిగారు. శివుడు వారి కోరికను మన్నించి హిమాలయాల్లోని కేదార్లో జ్యోతిర్లింగ స్వరూపంలో అక్కడ స్థిరపడి కేదారేశ్వరుడుగా ప్రసిద్ధి చెందాడు. ఈ జ్యోతిర్లింగం దర్శనం ద్వారా దుఃఖాలు, బాధలు, భయాలు ఇంకా పాపాలు తొలగిపోతాయి.